నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈరోజు లీగల్ సెల్తో భేటీ అయ్యారు. అయితే అక్కడ కొన్ని వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. అలాగే న్యాయం ధర్మం ఎక్కడా కూడా చంద్రబాబు పాలనలో కనిపించట్లేదు అంటున్నారు. అక్రమ అన్యాయ అరెస్టులు జరుగుతున్నాయి అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఇంకొక మాట ఏంటంటే, ముఖ్యంగా ఆయన రాజకీయ జీవితంలో ఇంత వరెస్ట్ పాలన ఎప్పుడూ చూడలేదు అంటున్నారు. మరి ఇక్కడ అందరికీ కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం ఎంత? ఆయన ఎంతమంది ముఖ్యమంత్రులు చూసుంటారు? ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసుంటారు? సో ఇప్పుడు ఈయన ఈ మాటలు మాట్లాడటం, అలాగే మాటిమాటికి లీగల్ సెల్తో ఆయన భేటీలు నిర్వహించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు భయం మొదలైంది అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో ఓవరాల్గా ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లీగల్ సెల్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అంటే ఆయన న్యాయపరమైన అంశాలు చర్చించడం కొని ఉండొచ్చు, దానికోసం ఈ భేటీ పెట్టుకొని ఉండొచ్చు. అక్కడ కూడా ఆయన చంద్రబాబు గారి పాలనపైనే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత వరిష్ట పాలన చూడలేదు అంటున్నారు. సో మీకు ఎలా అనిపించింది ఆ మాట? అంటే ఈయనకేమో సుదీర్ఘ రాజకీయ జీవితం ఏదన్నా ఉందా అంటే, ఈయన రాజకీయ జీవితంలో సగం రోజులు జైల్లోనే ఉన్నాడు. అక్రమాస్తుల కేసులో సగం రోజులు జైల్లోనే ఉన్నాడు. ఈయన చూసిన ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళ నాన్నని బాగా దగ్గర నుంచి చూశాడు. పాపం వాళ్ళ నాన్న ఎంతమంది ముఖ్యమంత్రుల మీద పోట్లాడాడు. పోట్లాడి నిత్య అసమ్మతి నేత అని ఈ రాజశేఖర్ రెడ్డికి పేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఏంటంటే నిత్య అసమ్మతి నాయకుడు అని. అంటే నిత్యం ఎవడు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళ మీద అసమ్మతే. చివరికి ఈయన ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడుతున్నాడని చెప్పి పాపం పెద్ద మనిషి పివి నరసింహారావు గారి మీద చెప్పులు కూడా వేయించాడు రాజశేఖర రెడ్డి. అటువంటి మనిషి ఏదో సోనియా గాంధీ దయతోటి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మనందరికీ తెలుసు. మొత్తం చూశాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులు ఎట్లా సంపాదించాడో మొత్తం ఆ కేసులు, సిబిఐ కేసులు చూస్తేనే అర్థమైపోతుంది. ఈయన వచ్చి నా రాజకీయ జీవితంలో నేను ఇంత వరస్ట్ పాలన ఎప్పుడు చూడలేదంటే, మా అందరి రాజకీయ జీవితంలో కూడా జగన్మోహన్ రెడ్డి అంత వరస్ట్ పాలన ఎప్పుడు చూడలే. నిజంగా అదే చెప్పబోతున్నా. మీరు చూసారు. నేను జర్నలిస్ట్గా ఒక ఎన్టీ రామారావు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చూస్తున్నా. ఎంతమందిని చూసుంటాను నేను, ఎంతమంది ముఖ్యమంత్రులని నేను దగ్గర నుంచి చూసుంటాను. జగన్మోహన్ రెడ్డి పాలనంత వరస్ట్ పాలన అసలు ఇప్పటివరకు మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవడు చేయడు. అంత మామూలుగా సద్దాం హుసేన్, గడాఫీ వాళ్ళు కూడా ఇంత వరస్ట్ చేసి ఉండరు. అంత దారుణమైన పరిపాలన చేశాడు. నియంత పాలన అంటే అది పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ ఆ నియంత పాలన ఏంటో జగన్మోహన్ రెడ్డి టైంలో చూపించాడు. పైగా తెలుగుదేశం వాళ్ళు ఈయనకు ఒక ముద్దు పేరు కూడా పెట్టారు. ఏంటది? సైకో అని పెట్టారు. ఈ సైకో అన్న పదాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకులందరూ చంద్రబాబు నాయుడు సైకో అని పెడుతున్నారు. అంటే మరి ఇతనికి సైకో అని ఎందుకు పెట్టారు? ఒక కుటుంబాన్ని వేధించే అబ్దుల్ సలాం అనే ఒక ముస్లిం వ్యక్తి కుటుంబాన్ని వేధిస్తే అతను కుటుంబంతో సహా వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు, కుటుంబం మొత్తం. అది సైకో పాలన అంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో అటువంటి సంఘటనలు ఏమన్నా జరుగుతున్నాయా? ఎవరన్నా వేధిస్తున్నారా? ఇక్కడ వేధిస్తున్నది ఎవరిని అంటే, ఎవరైతే వచ్చి లిక్కరు కుంభకోణం చేశారో వాళ్ళని. ఇప్పుడు ఒక్క లిక్కర్ కుంభకోణం బయటకు వస్తేనే గిజగిజలు ఆడుకుంటున్నాడు. ఇప్పుడు తడతడకి లీగల్ సెల్ మీటింగ్ అంటాడు, ఆడ కూర్చొని మాట్లాడతాడు వాళ్ళతోటి. అడ్వకేట్లు అందరూ కార్యకర్తలని కాపాడాలంటాడు.
కార్యకర్తలు అందరూ బాగానే ఉన్నారు. అసలు సోషల్ మీడియా కేసులు ఏమున్నాయి ఇప్పుడు? ఏం లేవు, ఇప్పుడు ఏమి కేసులు లేవు. అందరూ బయటకు వచ్చేసారు కదా. ఒకళ్ళిద్దరు లోపల ఉన్నారు అనుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అనునిత్యం భయం. ఈ భయం కారణంగా మొత్తం అడ్వకేట్లని వీళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మొదటిసారి కాదు. ఇవాళ ఆ కృష్ణా గుంటూరు జిల్లాల లీగల్ సెల్ మీటింగ్ అని పెట్టాడు. అక్కడ ఒక పక్కన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఉన్నాడు, ఎదురుగా అంబటి రాంబాబు కూర్చొని ఉన్నాడు. అంబటి రాంబాబు మరి ఏం సలహాలు ఇచ్చాడో తెలియదు, కానీ కార్యకర్తలను మనం కాపాడుకోవాలి అంటాడు. నీ కార్యకర్తలు ఎవరు? గంజాయి బ్యాచి, లంపెన్ ఎలిమెంట్స్ వాళ్ళు కదా నీ కార్యకర్తలందరూ. అంటే కార్యకర్తలందరినీ మీరు ఎట్లా అంటారండి అని మీరు అడగచ్చు. ప్రతి మీటింగులో, ఏ మీటింగులో చూసినా రప్ప నరుకుతాం అనేవాడు కార్యకర్త రౌడీనా? మీరు ఒక్కసారి మీరే చెప్పండి. ఆ స్లోగన్స్ ఇప్పించుకుంటున్నారంటే ఈ లీడర్లందరూ, వైసీపీ లీడర్లందరూ సైకోలా కాదా మీరు చెప్పండి. కత్తులు పట్టుకొని ఎక్కడ వీళ్ళు ప్రోగ్రాం పెట్టుకుంటారు కదా. మామూలుగా ఏదన్నా ప్రోగ్రాం పెట్టుకుంటే, ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా సరే కత్తులు పట్టుకొని మారణాయుధాలు పట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారా లేదా? వీళ్ళని కార్యకర్తలని అంటారా అనరా? మీరే చెప్పండి. అవన్నీ మానిపిస్తే మిమ్మల్ని కూడా పార్టీ కార్యకర్తలని నేనే అంట. మీరు అవన్నీ చేయకుండా రప్ప అంబటి రాంబాబుది ఏదో ఒక వీడియో బయటకు వచ్చింది. అంబటి రాంబాబు మాట్లాడుతుంటే వాడు రప్ప అని అరుస్తుంటే ఓరిని పాసుకోలా ఉండరా, నన్ను అరెస్ట్ చేస్తారు పోలీసులు, నువ్వు రప్ప అంటే అని భయపడుతున్నాడు. అంతకు ముందు లేదు కదండి. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు నేర్పించిన దాన్ని బట్టే వాళ్ళు అలా ఎగ్జాక్ట్లీ 100% జగన్మోహన్ రెడ్డి నేర్పించాడు, వాళ్ళందరూ నేర్చుకున్నారు. ఆ కేసులు అయితే ఆ కార్యకర్తలందరూ ఇంక వాడు ఎక్కడికి పోలేక తన పార్టీలోనే ఉంటాడు అన్న స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి ఈ అడ్వకేట్లని తడతడకి వీళ్ళని కలవటం, వీళ్ళతో మాట్లాడటం, లీగల్ సెల్ అని పేరు పెట్టుకోవటం, వాళ్ళతోటి మంతనాలు మాట్లాడుకోవటం, తన భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్న తప్ప ఇది వేరే విషయం కాదు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే వాళ్ళ పరువు ప్రతిష్టలకు ఆటంకం కలిగించడం అని చెప్పి, వాళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకోవడం అని చెప్పి, అలాగే తప్పుడు కేసులు సాక్ష్యాలతో మా కార్యకర్తలను, మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారని ఆయన అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ మాట అన్న తర్వాత మరి సాక్ష్యాధారాలు లేకుండా ఒకప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన పరువు ప్రతిష్టలతో ఆడుకోవడం అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటారా? మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నాకో న్యాయం, మీకో న్యాయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అసలు వాళ్ళు ఏదైనా నోటీస్ ఇచ్చారా? అంటే జగన్మోహన్ రెడ్డి నీతి వాక్యాలు మాట్లాడుతుంటే మనకే వినడానికి విడ్డూరంగా ఉంది చెప్పాలంటే. ఆయన పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇలాంటి ఆయన డిక్షనరీలో లేని పదాలు. అంటే ఒక రాజశేఖర రెడ్డి కొడుకుగా పుట్టి, సరే రాజశేఖర రెడ్డి మంచి చేశారా చెడు చేశారా పక్కన పెడితే, అసలు నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకుగా ఉండి ఇంత అవినీతి పనులు ఎలా చేసావు? చేశాక నువ్వు 16 నెలలు జైల్లో ఉండొచ్చావు. నువ్వు గౌరవ ప్రతిష్టల గురించి, పరువు ప్రతిష్టల గురించి మాట్లాడటం అనేది వినటానికి చాలా అంటే బాలేదు అది చెప్పాలంటే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మీరు అరెస్ట్ చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని మాట్లాడినప్పుడు, ఇప్పుడు మీరు బూతులు మాట్లాడినప్పుడు మరి నీకు పరువు ప్రతిష్టలు గుర్తు రాలేదా? మరి మీ వంశం నీకు గుర్తు రాలేదా? అప్పుడు నువ్వు ఏ ఆడవాళ్ళని మాట్లాడిచ్చినా దానివల్ల ఏం జరుగుతుంది? ఫస్ట్ నీ దిగజారుడుతనం కనిపిస్తుంది. నీ పరువు ప్రతిష్ట ఆ క్షణంలోనే చచ్చిపోయింది. కాబట్టి ఇవాళ నువ్వు కొత్తగా వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళందరి చేత బలవంతంగా వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఎవరు తీసుకుంటారు? తప్పు చేయని వాడు ఎందుకు వాంగ్మూలం ఇస్తాడు? ఫస్ట్ థింగ్, తప్పు చేయనప్పుడు వాళ్ళు ఎదురు నిలుస్తారు. నేను తప్పు చేయలేదు సార్, నాకు తెలీదు, మీరు నన్ను చంపినా సరే, కొట్టినా సరే, ఏం చేసినా సరే అంటాడా? అనడా? తప్పు చేశాడు కాబట్టి వాడు తప్పు చేశాను, నేను ఇప్పుడు నిజం చెప్పేస్తే నాకు శిక్ష తక్కువ పడుతుంది. నిజంగా మీరు అన్నట్టు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే గులకరాయి సతీష్ విషయంలో అతన్ని తీసుకెళ్ళి ఎంత టార్చర్ పెట్టారు. కానీ అతని అదృష్టం బాగుంది కాబట్టి వాళ్ళు బతుకున్నాడు చెప్పాలంటే.
లేకపోతే ఇవాళ కోడికత్తి శ్రీను విషయంలో వెళ్ళగలుగుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇన్ని కబుర్లు చెప్తున్నాడు, ఇన్ని నీతులు చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి కోడికత్తి శ్రీను ఒక్కసారి వెళ్ళావంటే ఆ కేసు కొట్టేస్తారు. నువ్వు మనిషివా? నువ్వు న్యాయవాదులను పెట్టుకుని నువ్వు న్యాయం వాళ్ళకి నేర్పిస్తున్నావు. నీ దగ్గర ఉండే న్యాయవాదుల దగ్గర ఎంత న్యాయం ఉందో నేతి బీరకాయలో నెయ్యి ఉన్నంతే ఉంటుంది. కాబట్టి నేను మీకు మీ సంక్షేమానికి 100 కోట్లు ఇచ్చాను నా హయాంలో, 1/3 మీకు ఇన్సూరెన్స్ చేయించాను. దేనికి చేయించావు అంటే నేను ఇప్పుడు కాపాడాలని నువ్వు 100 కోట్లు ఇచ్చావు. ముందుగా లంచం ఇచ్చావు వాళ్ళకి. వాళ్ళ సంక్షేమానికి నువ్వు 100 కోట్లు ఎందుకు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో? న్యాయవాదులకు కాదుగా ఇవ్వాల్సింది. ఎవరికి ఇవ్వాలి? నిజంగా అవసరమైన వాడికి, ఒక చదువుకునేవాడికో కష్టాల్లో ఉన్నవాడికో నువ్వు డబ్బులు ఇస్తే అర్థం ఉంది. న్యాయవాదులు ఈరోజు తెల్లారులేసి న్యాయవాదులు లక్షల్లో సంపాదించుకుంటున్నారు. న్యాయవాదుల సంక్షేమానికి నువ్వు నిధులు ఇవ్వడం ఎందుకు? అంటే నువ్వు యాంటిసిపేట్ చేసావా ముందే? ఓకే, నేను అరెస్ట్ అవుతాను, నా వాళ్ళందరూ అరెస్ట్ అవుతారు, నేను ఇన్ని స్కాములు చేశాను. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఆయన అన్నీ విచిత్రంగా మాట్లాడాడు. ఇవాళ వీళ్ళందరి చేత వాంగ్మూలాలు తీసేసుకుని లేని నిజాలు అంటే అవన్నీ కూడా వాళ్ళ చేత ఒప్పించేస్తున్నారు. మీరు వీళ్ళందరి కోసం పోరాడాలి, కార్యకర్తలందరినీ మీరు కాపాడాలి. ఏ కార్యకర్తలను కాపాడాలి? ఈ మద్యం స్కాండల్లో ఉన్న వాళ్ళందరినీ ఈ అడ్వకేట్లు అందరూ కాపాడాలి. అసలు ముందు వీళ్ళు ఎక్కువ మాట్లాడితే ఈ అడ్వకేట్లు కూడా వెళ్ళి జైల్లో కూర్చుంటారు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లే. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. నేను ఎప్పుడు అరెస్ట్ అవుతానో తెలియదు. ఇవాళ లాయర్లను ఎందుకు కలుస్తున్నాను? నువ్వు ఎవరిని కలవాలి? ఫస్ట్ ఇవాళ నియోజకవర్గాలకు వెళ్ళి కార్యకర్తలను కలవాలి. నీకు దమ్ముంటే నియోజకవర్గాలకు వెళ్ళి నీ దగ్గర పనిచేసిన వాలంటీర్లను కలు, నీకు దమ్ముంటే. నువ్వు 8 నెలలు వాళ్ళకి బకాయిలు ఉన్నావా లేదా వాలంటీర్లకి? వాళ్ళని కలిసే ధైర్యం నీకుందా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ మనం అడుగుతున్నాం. నువ్వు బిల్లులు ఎగ్గొట్టిన కాంట్రాక్టర్లతో మీటింగ్ పెట్టు నీకు దమ్ముంటే. నీ కార్యకర్తలు వచ్చి నీ ఇంటి మీద రాళ్ళేశారు, నీ పులివెందులకు వచ్చి. నువ్వు పులివెందులు పులి అంటావు కదా, ఇవాళ పులి ఇంటి మీద ఆ రోజు రాళ్ళు వేశారా కార్యకర్తలు? లేదా, నీ కార్యకర్తలే. పోనీ పులివెందులు ఎవ్వడూ రాలా. నేను అనేది ఏంటంటే ఇవాళ భయంతో ఎక్కడికక్కడ మీటింగులు పెట్టుకుని నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేస్తే మీరందరూ ప్రొటెస్ట్ చేయండి, అది ఇండైరెక్ట్. అంటే ఇంకోటి ఈ సమావేశం అంతా కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగినట్టు. ఆయన ప్రధాన కార్యదర్శి గారు కదా, ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి గారి అధ్యక్షతన మనోహర్ రెడ్డి గారు ఆయన షర్మిల గారు కూడా చెప్పారు కదండి, తన తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్చారు అని చెప్పి. ఆయనేమో నేను చేర్చలేదు, నేను చేర్పిలేదు అంటారు. షర్మిల గారు చెప్పారు. సో ఆ విధంగా నాకు సహాయపడితే నేను మీకు ఫ్యూచర్లో సీఎం అయ్యాక మళ్ళీ మీకు కావాల్సింది మీకు చేస్తాను అని చెప్పి ప్రలోభ పెట్టే విధంగా కూడా ఈ మీటింగ్ నిర్వహించుండే అవకాశం ఉంటుందంటారు. ఏమండి, ఏదో కొనబోయేది పెట్టబోయే బచ్చలని ఈయన ముఖ్యమంత్రి అయ్యేది ఎప్పుడు, వాళ్ళకి ఇది మళ్ళీ హెల్ప్ చేసేది ఎప్పుడు? చెప్పేవాడికి చెవిడైతే వినేవాడికి వివేకం ఉండాలి. నా న్యాయవాదులు ఎందుకు కూర్చున్నారో, వాళ్ళు ఎందుకు వింటున్నారో, వాళ్ళు ఏం ఆశిస్తున్నారో ఆ దేవుడికి తెలియాలి. ఈయన ముఖ్యమంత్రి అవడం సంగతి దేవుడు అరుగు. ముందు జైలు నుంచి ఎలా తప్పించుకుంటాడో చూసుకోమనండి. ఇప్పుడు జైలు శిక్ష నుంచి తప్పించుకోలేరు కదా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఫైనల్గా అంతిమ లబ్ధిదారుడు ఎవరో అర్థమైంది అందరికీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలుసు కాబట్టి కార్యకర్తలను కాపాడండి అంటున్నాడు. కాదు, కార్యకర్తల వంకన నన్ను ఏ రకంగా అయినా గట్టెక్కిస్తారా చెప్పండి అంటున్నాడు. అది ఎలాగా వాళ్ళ చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలుసు. ఇవన్నీ వృధాగా కాలయాపన చేయటం అంటారు చూడండి, కాలక్షేపం కబుర్లాగా. ఇవన్నీ కాలక్షేపం బఠానీల్లాగా ఆయన కాలక్షేపం చేస్తున్నాడు. ఆయన భయాన్ని ఏ రకంగా పోగొట్టుకోవాలో అర్థం కావట్లా. ఇవాళ ఆయన ఇటు తాడేపల్లిలో కూర్చోలేడు, అటు యలహంక వెళ్ళి ప్రశాంతంగా కూర్చోలేడు. ఆ రోజు యలహంకలో కూడా న్యాయ నిపుణులతోటి చర్చించాడని మనకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆయన బతుకంతా కూడా ఎవడు నన్ను కాపాడుతాడు, ఎవడు కరెక్ట్ లాయర్ అని వెతుక్కుంటున్నాడు. మామూలుగా తప్పు చేయకపోతే ఇవన్నీ అవసరం లేదు. ఆయన హ్యాపీగా ఇవాళ ప్రజల్లో తిరిగేవాడు. ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే ఇంకా 40 మంది బౌన్సర్లను పెట్టుకుంటాడని తెలుస్తోంది మనకి. అంటే ఈ బౌన్సర్లు ఉంటే నిన్ను పోలీసుల నుంచి రక్షిస్తారా అరెస్ట్ చేయడానికి వస్తే? అంటే ఎప్పుడు కూడా మనిషి వక్ర మార్గాన్ని ఎప్పుడు వెళ్తాడు? తప్పులు చేసినప్పుడు వెళ్తాడు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి దారులన్నీ కూడా వక్ర మార్గం వైపే వెళ్ళాయి. అది ఎందుకు వెళ్తున్నాయి? అరెస్ట్ భయంతో. కాబట్టి ఇవాళ చాలా తెలివిగా నేను మాట్లాడుతున్నాను, తెలివిగా చేస్తున్నాను అనుకుని ఆయన తెలివి తక్కువగా ఇంకోసారి మళ్ళా బురదలో కాళ్ళు వేసుకుంటూ ఉన్నాడు అంతే. ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అప్పుడు అంటే షర్మిల చాలా వివరించి చెప్పింది ఇతని గురించి. ఇప్పుడు అక్రమాస్తుల కేసు ఇవన్నీ జరిగినాయి కదా, మరి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ సెక్రటేరియట్కి వెళ్ళలేదు,
ఎప్పుడూ ఫైళ్ళ మీద సంతకాలు పెట్టలేదు, ఈయన ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు, ఈయనకేం సంబంధం, అందుకని అసలు ఇది మొత్తం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి, అసలు రాజశేఖర రెడ్డి పేరు లేకుండా మీరు ఛార్జ్షీట్ ఎట్లా ఫైల్ చేస్తారు అని పిటిషన్ వేసింది ఈ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అని షర్మిల చెప్పింది. వేసి అంటే రాజశేఖర్ రెడ్డిని కూడా ముద్దాయిగా పెట్టాలి అని కోర్టుని అడిగితే పెట్టించారు. రాజశేఖర్ రెడ్డిని కూడా ముద్దాయిగా రాజశేఖర్ రెడ్డిని ముద్దాయిగా పెట్టించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పక్కన నిలబెట్టుకొని పార్టీ కార్యకర్తలు, పార్టీ నిర్మాణము, ప్రభుత్వాలు ఇంత అరాచక ప్రభుత్వాలు, ఇంత పోలీసు కేసులు, కలియుగ పాలన అని ఈ ధర్మవచనాలు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఇప్పుడు మొన్న జాతీయ అవార్డులు ప్రకటించినప్పుడు కూడా చాలామంది అడిగారు, అదేంటండి ఉత్తమ హీరో షారుఖ్ ఖాన్కి ఇచ్చారు, మా దగ్గర పెద్ద హీరో ఉన్నాడు, ది బెస్ట్ సీఎం, ది బెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి, ఉత్తమ నటుడే అవార్డు ఇవ్వాలి, వెళ్ళి షారుఖ్ ఖాన్కి ఇస్తారా అని చెప్పి చాలామంది అడిగారు. ఇంత నాటకాల మధ్య మొత్తం రాజశేఖర్ రెడ్డి పేరును కూడా ఛార్జ్షీట్లో చేర్పించిన పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డిని పక్కన నిలబెట్టుకోవటానికే ఎవడన్నా ఇంకోడైతే సిగ్గుపడతాడు. అరే మన సిగ్గుతోటి చచ్చిపోవాలి, మన తండ్రి పేరు పెట్టించా, నేను పెట్టించా, పెట్టిన అతను పక్కనే ఎవడన్నా మాట్లాడతాడా అంటే అంత అసలు అవుట్ రైట్గా తన రాజకీయం, తన ఆస్తులు, తన పదవి మాత్రమే తనకి ముఖ్యం తప్ప ఇంకా తండ్రి లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, ఎవ్వరూ లేరు, నాకెవ్వరు అక్కర్లా, నా డబ్బులు నాకుంటే చాలు. నిన్న మినిస్టర్ టీజీ భరత్ ఏం చెప్పాడు, రాజశేఖర రెడ్డి ఇచ్చిపోయిన ఈ ఇంటిని దాన్ని రెంట్ కూడా జగనే తీసుకుంటున్నాడు. మొత్తం తీసుకొని విజయలక్ష్మికి ఇవ్వాలి, జనరల్గా భర్త లేకపోతే భార్యకి ఇవ్వాలి కదా ఇంటి రెంటు, మొత్తం ఇతనే తీసుకుంటున్నాడు. అంటే అది ఇటువంటి దారుణమైన పరిస్థితుల్ని తండ్రికి, తల్లికి, చెల్లికి సృష్టించి ఇతను అంటాడు ఇంత దారుణమైన పాలన నేను ఎక్కడ చూడలేదు అంటాడు. నీవు చూపించినంత దారిద్రమైన పాలన ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా ఎవరు చూడలేదు. అయితే సార్ లీగల్ సెల్తో భేటీ అని చెప్పి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. సో అమరావతిలో కమిషన్ దందా నడుస్తుంది, చదరపు అడుగుకి 4,000 పెడితేనే 5 స్టార్ రేంజ్లో అక్కడ మనం ఏర్పాట్లు చేసుకోవచ్చు, అలాంటిది 10,000 పెడుతున్నారు, సో మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు, నిజంగానే అంత దోపిడీ దందా నడుస్తుందంటారా? దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్లియర్గా అంటే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, నువ్వు చెప్పినట్టు మొబిలైజేషన్ అడ్వాన్సులు మేము ఇవ్వలేదు. ఇతను ఒక్కటే అబద్ధాన్ని పదే చెబుతూ ఉంటే అది నిజమని నమ్ముతారు అన్న గోబెల్స్ సూత్రాన్ని పక్కడబందీగా అమలు చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది, ఏంటి మొబిలైజేషన్ అడ్వాన్సులు మేము ఇవ్వలేదు, మేము ఇగో ఈ కేంద్రం నుంచి వచ్చినవి కానీ ఏడీబీ నుంచి వచ్చినవి కానీ ఇవన్నీ ఇగో ఇంత వచ్చినాయి, ఇంత ఉన్నాయి, అకౌంట్లో ఉన్నాయి, మేము ఎవరికి ఇవ్వలేదు అని చెప్పారు. మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి వదిలేసిన పనులన్నీ కూడా ఆ రోజున కాంట్రాక్టర్లకి ఎంత నష్టం చేకూర్చాడు అంటే, షాపూర్జీ పల్లోంజీ అనే ఒక పెద్ద కంపెనీ, ఆ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళని అడ్డంగా మధ్యలో ఆపేసి, ఇప్పుడు ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కంపెనీలు వాళ్ళకి పెద్ద హ్యూజ్ యంత్ర సామాగ్రి ఉంటుంది, ఆ యంత్ర సామాగ్రిని అంతా తెచ్చి అక్కడ పెట్టుకొని పనులు చేస్తారు. ఆ పనులు చేసేటప్పుడు వాళ్ళు ఏం అడుగుతారంటే, మేము ఇంత బలానా సైట్ నుంచి ఈ సైట్కి మేము ఇంత హ్యూజ్ మెషినరీని మొబిలైజ్ చేయాలి, అందుకని మాకెంత కొంత మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వండి అని అడుగుతారు. ఆ ఇచ్చేది కూడా అవన్నీ పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు,
అవేమి జగన్మోహన్ రెడ్డి బైజూస్కి కాంట్రాక్ట్ ఇచ్చినట్టు అడుగుతున్న కంపెనీలు ఏం కాదు. వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడంలో తప్పు లేదు. వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్న తర్వాత గవర్నమెంట్ మారంగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి వీళ్ళని అక్కడి నుంచి ఎళ్ళగొట్టాడు, లిటరల్గా వెళ్ళగొట్టాడు. వాళ్ళకి హ్యూజ్ లాసెస్ వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కంపెనీలన్నిటితోటి మళ్ళీ మాట్లాడి మళ్ళీ దానికే ఇవ్వాల అంటే సేమ్ పని కంటిన్యూ చేయడానికి లీగల్గా ప్రాబ్లం అవుతుంది. అందుకని మళ్ళీ టెండర్లు ఫ్లోట్ చేసి మళ్ళీ కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టి మళ్ళీ దానికి సంబంధించిన కంపెనీలు మళ్ళీ దానికి దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి టెండర్లు ఫైనల్ చేశారు. ఇప్పుడు వర్క్ మొదలుపెట్టారు. ఏంటి ప్రాబ్లము? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఏంటి అంటే నేను అధికారంలో ఉన్నప్పుడు ఇంత కమిషన్ కొట్టేశాను కదా, ఇప్పుడు వీళ్ళు కూడా ఇంత కొట్టేస్తున్నారు అన్న ఆందోళన. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే వీళ్ళేమి కమిషన్లు కొట్టేరు. ఇక్కడ ఒకటి కాదు, ఇక్కడ అన్ని బిల్డింగులు మళ్ళీ మొదలుకెత్తుకున్నారు కదా, అన్నీ కంప్లీట్ చేసేస్తున్నారు కదా. సిఆర్డిఏ బిల్డింగు జగన్మోహన్ రెడ్డి మొత్తం తీసేసి తుక్కు ఇనుము కింద అమ్ముకుంటే ఈ రోజున దాన్ని కంప్లీట్ చేసి ఆగస్టు 15 రోజు ఇనాగ్రేట్ చేస్తున్నారు కదా. అందులో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, వెళ్ళి చూసిరా పో జగన్మోహన్ రెడ్డి. అంటే అతని ఇబ్బంది ఏంటంటే నేను రోడ్లు కూడా తవ్వుకొని కంకర అమ్ముకున్నాను కదా, మళ్ళీ అప్పుడే ఎట్లా బాగు చేశారు అని డౌటు. నేను రోడ్డు తవ్వేశాను, కంకర అమ్ముకున్నాను, ఇసుక అమ్ముకున్నాను, ఇంత తొందరగా 11 నెలల్లో 12 నెలల్లో మళ్ళీ అట్లా రిపేర్ చేశారు, అట్లా చేయకూడదు కదా అని ఆందోళనలో ఉన్నాడు. అందుకని అమరావతిలో ఇప్పుడు జరిగే కన్స్ట్రక్షన్ పనులు ఇవన్నీ కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నడుస్తున్న పనులు. ఈ పనులకు సంబంధించి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎంత ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు. చాలా సంస్థలకి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వకపోతే వాళ్ళు బాధపడుతున్నారు, మేము ఇంత మెషినరీ మళ్ళీ తరలించాలంటే మాకేమైనా ఇవ్వండి అని. అటువంటి పరిస్థితులు అమరావతిలో ఉన్నాయి. మీకు బిల్లులు చెల్లించటం అనేది గ్యారంటీ. అందుకే ఇది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాదు. కాబట్టి మీరు తొందరగా వర్కులు స్టార్ట్ చేయండి అంటే అన్ని వర్కులు మొదలైపోయినాయి. ఇప్పుడు దాదాపుగా 30-40 వేల మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అంటే ఎంతమంది ఇంకా మొత్తం ఇంకొక 6 నెలలు అయితే అమరావతిలో ఆ రాజధాని ప్రాంతంలో 1,00,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. వెళ్ళి చూసుకొచ్చుకోపోండి. 1,00,000 మంది ఇంకొక 6 నెలల్లో మొత్తం అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని టీమ్స్ దిగిపోతే 1,00,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. అందుకని అక్కడ కన్స్ట్రక్షను రేటు ఎక్కువ రేటుకి ఇచ్చారు. ఎందుకు ఇస్తారు ఎక్కువ రేటుకి? అవన్నీ గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చినా కానీ అబద్ధాన్ని పదే చెబుతూనే ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ క్రెడిబిలిటీ లేకుండా పోయింది. అయితే ఇంకోటి మేడం, ఇక్కడ భారీ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో ఇప్పుడు లిక్కర్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్లో భారీగా అవినీతి జరిగిందని, అలాగే బెల్ట్ షాపులు ఓపెన్ అయ్యాయని, ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ అమ్ముతున్నారని, పర్మిషన్స్ లేకుండా లైసెన్సులు ఇస్తున్నారని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఆయన. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇసుకలో కూడా భారీగా దోచుకుంటున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఆయన వ్యాఖ్యలను? అసలు ఎలా చూస్తామండి? అసలు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ గురించి మాట్లాడటం ఏంటి? అసలు ఇవాళ వాళ్ళ హయాంలో వాళ్ళు మొత్తం ఇవన్నీ బంద్ చేసి వాళ్ళు సొంతంగా ఒక ఏమన్నా చీప్ లిక్కర్ తయారు చేసి అంతంత రేట్లు పెట్టి, రేట్లు ఎక్కువ పెడితే వాళ్ళు తాగడం తగ్గుతుందని, మా హయాంలో ఎక్కువ ఆదాయం వచ్చిందని మీరే చెప్పుకుంటూ ఇప్పుడు మరి ఎందుకు 20% 10% అంతే వచ్చిందన్నారు కదా మొన్న. లిక్కర్ మీద ఆదాయం 20% వచ్చిందని వాళ్ళే చెప్పారు కదా మొన్న ఈ ప్రభుత్వ హయాంలో. మరి అలాంటప్పుడు ఇన్ని బెల్ట్ షాపులు పెట్టేస్తే ఎంత డబ్బులు రావాలి? ఎక్కువ రావాలి కదా. ఇంత రేట్లు పెంచేసి ఉంటే ఇవాళ ఎక్కువ డబ్బులు రావాలి కదా. ఆదాయం తగ్గిందని మీరే చెప్తున్నారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? బెల్ట్ షాపులు ఎక్కువైపోయాయి, ఎంఆర్పి కంటే ఎక్కువ తీసేసుకుంటున్నారని నువ్వే చెప్తున్నావు. సో ఇది ఆయన అది నాలుక కాదు, తాటి పట్ట అంటారు. మీకు తాటి పట్ట తెలుసా ఎలా ఉంటుందో? మామూలుగా తాటాకు ఉంటుంది కదా, అది 2 పక్కల ముళ్ళు ఉంటాయి అన్నమాట, దాన్ని తాటి పట్ట అంటారు. అలాగే ఈయన నాలుకకి 2 పక్కల పదును ఉంటుందన్నమాట. ఎలాగైనా మాట్లాడతాడు.
అందుకని అది నాలుక తాటిపట్ట అంటారు. జగన్మోహన్ రెడ్డిని మనం అడుగుతున్నాను, ఇది నాలుక నువ్వు అసలు మనిషివా అని. ఆయన జగన్మోహన్ రెడ్డి కాదు, మాయామోహన్ రెడ్డి. మాయ మాటలు చెప్పడంలో ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తాడు. అంటే ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే ఇవాళ ప్రజలు మంచి లిక్కర్ తాగుతున్నారు. సరే, తాగడం తప్పు ఒప్పు మనందరికీ తెలుసు, ఇంకా దాని గురించి మనం ఏం చేయలేం. తాగేది మంచిది తాగుతున్నారు, ఎవరు చచ్చిపోవట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని సవ్యంగా జరిగిపోతుంది. ఈ రోజు చంద్రబాబు గారు కూడా బారులు లిక్కర్ పాలసీపై కొత్త నిబంధనలు తీసుకురావడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వానికి ఆదాయం ఒకటే చూసుకోకూడదు, ప్రజల ఆరోగ్యం కూడా చూడాలి. అండ్ గీత కార్మికులకు కూడా కొంత బార్ షాపుల్లో వాటా ఇస్తున్నట్టు 10% ఇస్తున్నట్టు కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. అది గతంలో కూడా చెప్పారు, అది ఇంప్లిమెంట్ చేస్తారు. వైన్ షాపుల్లో ఇచ్చారు, ఇప్పుడు బార్లలో కూడా ఇస్తున్నారు. 10% గీత వాళ్ళకి గౌడ్స్కి ఇస్తున్నారు. మరి మీరు ఇలా మంచి పనులు చేస్తుంటే ఏడవకి ఏం చేస్తాడు? ఇప్పుడు ఎవడైనా నాశనం అయిపోవాలండి ఆయన దృష్టిలో. అసలు ఏ ప్రజలు కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాశనం అయిపోవాలి. దానికోసమని ఈ నాటకాలన్నీ. ఇవాళ అన్నీ మంచిగా జరుగుతున్నాయి. రేపొద్దున్న ప్రజలు చంద్రబాబు నాయుడు గారినే గుర్తుపెట్టుకుంటారు. కూటమి ప్రభుత్వం తప్ప మళ్ళా వచ్చే అవకాశం ఇంకా లేదు కదా. అందుకని ఇప్పటి నుంచి ఇలా నెగిటివ్ మాట్లాడితే ఏమైనా కొంచెం ప్రయోజనం ఉంటుందేమో అని అనుకుంటున్నాడు. మనం ఎన్నిసార్లు చెప్పినా ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి, నాయన నువ్వు రావాలనుకుంటే ఇది పద్ధతి కాదు. నువ్వు చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తావు? జనాలకు కూడా విసుగొచ్చి, ఇప్పటికే విసుగొచ్చింది. ఇప్పుడు పర్యటనకి వెళ్తే ఒకడు వస్తున్నాడా, నువ్వు తెచ్చుకోవాల్సి వస్తుంది జనాల్ని. అంటే ప్రజలు నీ మీద విశ్వాసం ఎప్పుడో కోల్పోయారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి అసెంబ్లీకి వెళ్ళడు, అలాగే మరి ప్రజలను పరామర్శలు చేయకుండా వాళ్ళ ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నటువంటి నాయకులను పరామర్శలు చేయటం, ఇది ఇలా చేయటం. అలాగే మెల్లమెల్లగా ఆయన ప్రజలకు తాడేపల్లి ప్యాలెస్లో కన్నా యలహంకలో ఉండి ప్రజలకు దూరం అవుతూ ఉన్నారు. ఇది ఇలాగనే కంటిన్యూ అయితే ప్రజలు ఆయన మర్చిపోయే అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అని చర్చ నడుస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారండి ప్రజలేమన్నా ఎప్పుడో మర్చిపోవటానికి కొత్తగా? ఇప్పుడు జనాల్లో ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే అసలు గుర్తు లేదు కాబట్టి వాళ్ళు వద్దు అనుకున్నారు కాబట్టి కూటమికి వేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన చేసిన పనులన్నీ కూడా ఈరోజు ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? ఆయన చెప్పుకుంటున్నాడు అంతే, ప్రజల కోసం లేకపోతే కార్యకర్తల కోసం. అందుకే కదా ఈ మీటింగ్స్ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు ఆయన దగ్గర కొత్త మొహాలు ఒక్కటి చూపించండి. మొన్న సజ్జల అబద్ధం చెప్తున్నాడు, మీరు చూశారు కదా. కార్యకర్తలు బోల్డ్ మంది వచ్చేస్తారట ఆయన పలకరించడానికి రోజు. మరి ఎక్కడ వచ్చి ఆయన ఎప్పుడు అసలు తాడేపల్లిలో ఉన్నాడు, ఎప్పుడు కార్యకర్తలు వచ్చారు, ఆయన కార్యకర్తలకు ఎప్పుడు అవకాశం ఇచ్చాడు మాట్లాడటానికి? వాళ్ళ సమస్యలు ఏం పరిష్కరించాడో చెప్పమానండి. వారంలో 4 రోజులు యలహంకలో ఉంటాడు ఆయన, మిగతా 3 రోజుల్లో 2 రోజులు శవయాత్రలకు వెళ్తాడు. ఒక రోజు ఇలాగా లాయర్లతోటో లేకపోతే పనికిమాలిన వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటాడు. మీటింగులు పెట్టుకుని ఈయన వాళ్ళకి ఏమంటారు మంచి ఉవాచలు అనమాట. మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, మన కార్యకర్తలను రక్షించాలి, ఈ పనికిమాలిన సోది చెప్తాడు. మరోపక్క ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తాడు. అసెంబ్లీకి వెళ్ళాడు. నిజంగా ఒక మంచి ఎమ్మెల్యే అయి ఉండి, నిజంగా ఒక మంచి రాజకీయ నాయకుడు అయి ఉంటే ఇలా ఉండడు ఆయన. ఇప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పినా, మొన్న అన్నాడు చూడండి, అదేదో పేపర్ దీనికి తక్కువ దానికి ఎక్కువ అని. ఈయన కూడా అంతే, రాజకీయ నాయకుడికి ఎక్కువ, వ్యాపారవేత్తకు తక్కువ. ఈయన అలా తీసుకోండి మీరు. లేదు, రాజకీయ నాయకుడికి ఎక్కువ, దొంగకి తక్కువ. అందుకని అవినీతిలో ఇంత పిహెచ్డీలు చేసిన జగన్మోహన్ రెడ్డి నోట మీరు ఇవాళ కలియుగ పాలన ఇలాంటివి పదాలు చెప్తూ ఉంటే ఒళ్ళు అంటుకుపోతుంది జనాలకి. ఇంకొకసారి జగన్ కనిపిస్తే, మీరు ఇందాక అన్నారు చూడండి, మర్చిపోయారు, ఇప్పటికే మర్చిపోయారు. ఈసారి ఎలా సత్కారం చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఓడిపోయిన తర్వాత కూడా ఆయనలో ఒక రియలైజేషన్ రాలేదు, ఆయన తప్పొప్పులేంటో తెలుసుకోవట్లేదు అని చెప్పి అందరు పదే అంటుంటారు. కానీ ఈసారి ఆయన తెలుసుకున్నట్టే కనిపిస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు పదవిలో ఉన్న రోజులు ప్రజలకు, ఆయన కార్యకర్తలకు, ఈవెన్ ఆయన నాయకులు గలవాలన్నా కూడా కలిసే ఛాన్స్ ఉండేది కాదని విన్నాం. కానీ ఈసారి ఆయన బయటకు వచ్చి ఏ మీటింగ్ పెట్టినా కూడా ఈసారి 2.0 కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తా అంటున్నారు. ఇది మార్పు కాదంటారా? వాళ్ళ కోసం ఒక స్పెషల్ యాప్ను కూడా ఆయన క్రియేట్ చేయడం జరిగింది. సో మరి ఆయన తెలుసుకోలేదంటారా? మళ్ళీ దీనికి మీరు సమాధానం చెప్తే మళ్ళీ మీకు కోపం వస్తుంది. ఆయన కలుస్తున్నది కార్యకర్తలను కాదు, ఆయన కొత్త యాప్ పెడుతున్నది కార్యకర్తల కోసం కాదు, ఆయన కొత్త యాప్ పెడుతున్నది క్రిమినల్స్ కోసం, నేరస్తుల కోసం. ఆయన కలుస్తున్నది నేరస్తుల్నే కలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా జైళ్ళకి వెళ్ళి నేరస్తుల్ని కలుస్తాడు. ఇప్పుడు ఈ యాప్ పెడతాడు కదా, ఈ యాప్లో ఏం చెప్తున్నాడు? మీ మీద ఏదన్నా పోలీసులు కేసు పెడితే ఇందులో పెట్టమంటున్నాడు. అంతేనా?
అంటే ఏంటి ఆ యాప్ నేరస్తుల కోసం. అంటే అందులో ఎవరు పెడతారు, ఈ కొంతమంది ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కదా, వాళ్ళందరూ అయ్యా నన్ను అరెస్ట్ చేశారయ్యా, నా మీద కేసు పెట్టారయ్యా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అన్న చూసుకొని నేను ఆడోళ్ళని బూతులు తిట్టానయ్యా, అందుకని నన్ను అరెస్ట్ చేశారయ్యా, నన్ను మీరు కాపాడాలయ్యా అని పెడతాడు ఆ యాప్లో. అంతేనా? అంటే వాడు నేరస్తుడే కదా. ఇప్పుడు నిన్నగాక మొన్న అతను గుంటూరు ఎమ్మెల్యేకి సంబంధించి ఆడేదో మార్పుడు ఫోటో ఏదో తీసుకొచ్చి ఒక వీడియో తీసుకొచ్చి పెట్టారు. ఆమె తెలుగుదేశం పార్టీ లీడరు పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. రేపొద్దున పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేసి ఇదిగో బలానా వాడు పెట్టాడు అని చెప్పి ఎవడో వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేస్తారు. ఎవడైతే అరెస్ట్ అవుతాడో వాడు పెట్టాలన్నమాట. అయ్యా నేను ఒకటి మార్పుడు వీడియో చేశానయ్యా, దాన్ని పోలీసులు పట్టుకున్నారు, మరి నన్ను అరెస్ట్ చేశారు, మరి నా మీద కేసు పెట్టారు, మరి ఈ కేసు నుంచి నన్ను మీరు కాపాడాలయ్యా అని పెట్టాలి. వీలైతే ఆధారాలు కూడా పెట్టమంటే ఆ ఫేక్ వీడియోలన్నీ పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి యాప్ పెడుతున్నది నేరస్తుల కోసము. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కలుస్తున్నది కాకాని గోవర్ధన్ రెడ్డి, లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు కదా, అనిల్ కుమార్ యాదవ్, ఇటువంటి వాళ్ళని వెళ్ళి కలిసి వస్తున్నాడు. మనం మామూలు అన్ని జైళ్ళు తిరిగాడు కదా ఇప్పటికీ, మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి అన్ని జైళ్ళు తిరిగాడు. మొత్తం అందరినీ పరామర్శిస్తున్నాడు. ఎవరిని పరామర్శిస్తున్నాడు? నేరం చేసిన వాళ్ళని పరామర్శిస్తున్నాడు. నేరం పోని నేరస్తులు ఇంకా కాలేదు, కోర్టులో నిరూపణ కాలేదు కదా, నేర ఆరోపణ ఉన్న వాళ్ళని కలిసి వస్తున్నాడు. అంతేనా? మరి ఇప్పుడు ఆ యాప్ పెట్టేది కూడా వీళ్ళ కోసమే. ఈయన కార్యకర్తలను ఎక్కడ కలుస్తున్నాడు? అసలు ఈయనకి పార్టీలో కార్యకర్తలు అనేవాళ్ళు ఎక్కడున్నారు? అంతా లంపెన్ ఎలిమెంట్స్, లంపెన్ గ్యాంగ్సే కదా. ఆడెవడో కుప్పంలో ఆడెవడో అప్పు ఇచ్చాడు, ఆ అప్పు తీర్చకపోతే కట్టేశాడు, ఎవడురా అని చూస్తే వాళ్ళ మనిషేవాడు. ఇంకోటి ఎక్కడెక్కడో మర్డర్ జరిగింది, ఎవడురా అని చూస్తే వాళ్ళ మనిషే. అందరూ వాళ్ళ మనుషులే కదా. వీళ్ళందరూ మరి అక్కడ నేరాలు జరుగుతున్నాయి, వీళ్ళని పట్టుకుంటున్నారు, వీళ్ళేమో కత్తులు పట్టుకొని డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు కత్తులు పట్టుకొని డ్యాన్సులు వేశారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ పొదిల్లిలో దాదాపు 22 మంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? నువ్వు పొదిల్లో నేను కత్తులు పట్టుకొని డ్యాన్స్ వేసినందుకు పెట్టారు కేసు. మహిళల మీద, అమరావతి మహిళలు ఒక మూల కూర్చొని ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద రాళ్ళు వేసినందుకు కేసులు పెట్టారు. నువ్వు యాప్లో ఏం పెడతావు? నేను అమరావతి మహిళల్ని తలబాలు కొట్టాను, అందుకని పోలీసులు కేసు పెట్టారు, మళ్ళీ నన్ను కాపాడు నువ్వు అంటే ఈయన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని పంపిస్తాడు. అదేనా జరిగేది? ఇప్పుడు చేస్తున్నది అది. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసే పని నేరస్తుల్ని కాపాడటానికి ఆయన తహతహలాడిపోతున్నాడు. నేరస్తులు మాత్రమే తన పార్టీలో ఉన్నారని నమ్ముతున్నాడు, నేరస్తులు మాత్రమే తన పార్టీలో ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడేమో నేను ఒక యాప్ క్రియేట్ చేశాను, దాంట్లో మీరు ఏమన్నా అన్యాయానికి గురైతే ఇబ్బందులు పడితే దాంట్లో మరి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినందుకు గాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అరెస్టులు జరగడం మనం చూసాము, కొంతమందికి నోటీసులు. ఆ టైంలో వాళ్ళెవరూ కూడా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి ఫోన్ చేస్తే వాళ్ళు అసలు రియాక్టే అవ్వలేదని చెప్పి అప్పుడు చాలా ప్రచారం, చాలా మంది బాధపడ్డారు. ఏం జరిగినా మీరు పోస్టులు అయితే పెట్టండి, మేము ఆదుకుంటా ఉన్నారు, ఇప్పుడు ఫోన్ చేస్తే ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పి. సో అదే విధంగా ఉండబోతుందంటారా ఈ యాప్? మీకు ఒక విషయం చెప్తాను, మీరు మళ్ళీ కావాలంటే మీరు ప్రూవ్ కూడా చేసుకోవచ్చు. అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మాటలు విని భారీ ఎత్తున పోస్టులు పెట్టే వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఒక 10-15 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇంకా సెలవు, మేము ఇంకా పోస్టులు పెట్టాము, మా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోయారు. చాలా ప్లాట్ఫామ్స్ నుంచి ఈ వైసీపీ కోసం ఇంతకాలం పనిచేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎగ్జిట్ అయిపోయారు. మేము మా అవసరం పార్టీకి లేదు, పార్టీ మమ్మల్ని చూడటం లేదు, అధికారంలో ఉన్నప్పుడు మాకు అన్యాయం చేసింది, ఇప్పుడు మాకు అన్యాయం చేస్తున్నది, అందుకని మేము నిరసనగా మేము ఎగ్జిట్ అయిపోతున్నాం అని చెప్పి సోషల్ మీడియా అకౌంట్లని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు చాలామంది. ఎందుకు అంటే కారణం ఇదే. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే
దానికి కారణం. అయితే ఇక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఈ ప్రభుత్వం అయిపోతుంది, ఆ తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అప్పుడు ఒక్కొక్కళ్ళు అంతు తేలుస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ అదేవిధంగా ఆయన మాట్లాడవచ్చు, ఆయన భావాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ కార్యకర్తలు రెచ్చగొట్టే ఆస్కారం ఆయనకి లేదు. సో ఇండైరెక్ట్గా ఆయన ఈ విధంగా మీరు ఏదన్నా చేసుకోండి, ఆ యాప్లో పెట్టండి, నేను వచ్చిన తర్వాత చూసుకుంటా అని చెప్పి ఇండైరెక్ట్గా కార్యకర్తలు రెచ్చగొడుతున్నట్టు అనుకోవచ్చా? అసలు ఈ యాప్ పెట్టడం అనేది ఇది పోలీసు వ్యవస్థ మీద ప్రజలని రెచ్చగొట్టడం అనే నేరం కిందకు వస్తుంది. పోలీసు వ్యవస్థ మీద నువ్వు కొంతమందిని రౌడీ ఎలిమెంట్స్ని రెచ్చగొడుతున్నావు. ఆ రెచ్చగొట్టడానికి పోలీసుల్ని, కింది స్థాయిలో ఉన్న పోలీసు అధికారుల్ని బ్లాక్మెయిల్ చేయటానికి నువ్వు ఈ యాప్ తీసుకొస్తున్నావు. కాబట్టి ఈ యాప్ ఎప్పుడు లాంచ్ అయితే అప్పుడు నా రిక్వెస్ట్ పోలీసులకి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఏంటి అంటే, ఆ యాప్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, అంటే మొత్తం సమాజంలో విద్రోహం సృష్టించటానికి ఈ యాప్ను వాడబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఖచ్చితంగా రాజద్రోహం, దేశద్రోహం కేసు పెట్టాలి. ఎందుకంటే ఇటువంటి యాప్లు ఏదైతే పోలీసులకి వ్యతిరేకంగా యాప్ తీసుకురావటం, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని తయారు చేయటం అనేది పెద్ద నేరం. అందుకని ఈ నేరాన్ని పోలీసులు కూడా అడ్డుకోవాలి.